ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. వాక్యాన్ని చదువుకున్నాం. 140 కీర్తన. దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు. 10వ వచనం 11వ వచనాన్ని చదువుకున్నాం. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక, వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురు గాక, అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక, కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురు గాక, ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక. ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవునికి మొరపెట్టిన భక్తుడు శత్రువులు అంటే ఏంటో చెప్పాడు. బలత్కారులు అంటే ఎవరు? బలహీనులు, భక్తిహీనులు, ఎలాంటి పనులు క్రైస్తవుల మీద చేస్తారు, ఇవన్నీ చెప్తూ ఈ చివరి వచనాల్లో ఏమంటాడంటే, ఎవరైతే దేవుని బిడ్డల్ని హింసిస్తారు, కణకణలాడు నిప్పు వారి మీద వేయబడును గాక, వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురు గాక, అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక అని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. నిజమే, యేసు ప్రభువారు ఎంతో ప్రేమ చూపించి, ధైర్యం చూపించి, పాపులైన మానవులందరినీ, దుర్మార్గులైన వారిని మార్చడం కోసం ఆయన వచ్చాడు తప్ప, ఆయన ప్రేమను ప్రకటించడానికి వచ్చాడు తప్ప ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. అలాంటి దేవుని ప్రేమను అర్థం చేసుకోక ఎంతో మంది పాపులైన వారిని, పాపపు మార్గంలో నడుస్తున్న వారిని ప్రభు సువార్త వల్ల ఎంతో మంది మార్పు చెంది మంచి బ్రతుకుతున్నారు ఈరోజు. అయితే చాలా మందికి దేవుని ప్రేమ అర్థం కాక, దేవుని కృప అంటే ఏంటో తెలియక, ఏంటి బలత్కారులుగా, భక్తిహీనులుగా, దుర్మార్గులుగా, క్రైస్తవులకు శత్రువులుగా ఉంటున్నారు. అయితే దేవుని కృప ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంది. అయితే దేవుని హింసలు పొందుతున్నవారు చూడండి, ప్రాణం విసిగి వేసారిపోయి మమ్మల్ని హింసిస్తున్న వారు ఒకసారి చూడు అంటారు. ప్రకటన గ్రంథంలో ఒక బలిపీఠం దగ్గర ఏంటి క్రీస్తు కొరకు ఏంటి హతసాక్షులైన వారందరూ కూడా దేవుని మొరపెడతారంట. ఎంత దాకా మాకు తీర్పు తీర్చుకుంటూ మమ్మల్ని హింసించిన వారిని ఎంతవరకు నువ్వు తీర్పు తీర్చవు ప్రభు వాళ్ళకి అని అడుగుతారట. ఆత్మఘోష అంటారు చూసారా, నిజమేనండి. కయీను తన తమ్ముడిని చంపినప్పుడు హేబేలు యొక్క రక్తం దేవునికి మొరపెట్టింది. చాలా మంది ఈ రోజున క్రైస్తవులు హింసింపబడుతున్నారు. ఈ మధ్యన మణిపూర్లో అయితే ఎంతో ఘోరం. గత సంవత్సరం వారిని నానా హింసలు పెట్టారు, వారి స్త్రీలను బలత్కారం చేశారు. ఎన్నో హింసలు పెట్టి గవర్నమెంట్ కూడా పట్టించుకోకుండా, అక్కడ నెట్టే పని చేయకుండా, అక్కడ జరుగుతున్న విషయాలు ప్రపంచానికి తెలియకుండా ఎంతో కాపుదలు కాశారు శత్రువులు. కాబట్టి ఇంత హింసలు మన దేశంలో జరగడం ఇప్పుడు లేవండి. కానీ ఈరోజు మత కలహాలు పెట్టి వారు ఎంతో మంది ఉంటున్నారు. కానీ దేవుడు అన్యాయం చేయవాడిని అన్యాయం చేయని, న్యాయంగా ఉండేవాడు ఇంకా న్యాయంగా ఉండదు. అన్యాయం చేసేవానికి న్యాయం చేసేవానికి, న్యాయంగా ఉండేవాడికి, సత్యంలో ఉండేవాడికి, అబద్ధికుడికి, అపవిత్రుడికి, పవిత్రుడికి అందరికీ ఒక రోజున తీర్పు ఉంటుంది. ఎవరికి ఇచ్చే జీతం వారికి నేను ఇస్తాను. కాబట్టి ఇంకా చేయనివ్వండి అన్యాయం అంటున్నాడు ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో ఏ మాటలు ఉంటాయి. కాబట్టి దేవుడు తీర్పు తీర్చడానికి ఒక రోజున ఆయన వస్తాడు. అప్పుడు ఎప్పుడు ఆయన ముందు నిలవలేదు. అప్పుడు అగ్నిగుండము
పాలవుతారండి. మనసు మార్చుకోకుండా, జీవితాన్ని మార్చుకోకుండా దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసే ప్రతి పాపి పొందవలసిన శిక్షను ఆ రోజున పొందుతారు. కాబట్టి ప్రియమైన వారు, దావీదు కూడా ఎన్నో హింసలు పొంది శత్రువుల చేతిలో నలిగిపోయి ఏమంటున్నాడంటే, ఏదో కఠినాత్మ లేకపోతే కనకనలాడే నిప్పుల మీద వారిని పెట్టు ప్రభు అని చెప్తా ఉన్నాడు. అగాధ జలముల్లోనికి త్రోయబడుదురుగాక అంటున్నాడు. చూడండి, కొండములాడు వారు భూమి మీద స్థిరపడ కుందురుగాక, ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక అని దావీదు అటువంటి వారికి శాపవచనాలు దైవే ఈ రోజున శత్రువులను ప్రేమించమన్నారు. కాబట్టి క్రైస్తవులు ఇచ్చిన శత్రువుల కోసం ప్రార్థిస్తున్నారు. హింసించి వారిని కూడా క్షమించమని అడుగుతున్నారు. కాబట్టి ఒక రోజున ఉగ్రత దినం ఉంది. ఆ ఉగ్రతలో వారు పాలుపొందులు పొందుతారు. బ్రతుకులు మార్చుకోకపోతే, బుద్ధిని మార్చుకోకపోతే, సత్యమును ఎరగకపోతే. కాబట్టి ప్రేమైన వాళ్ళ, మన దేశం రక్షింపబడాలి, మన రాష్ట్రం రక్షింపబడాలి. ప్రార్థిద్దాం, వారిని క్షమించమని దేవుని అడుగుతాం. ప్రార్థన చేస్తాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృప గొప్పది ప్రభు. నీ కృపను బట్టే పాపల మీద మమ్మల్ని రక్షించు. అలాగే మా దేశ ప్రజలందరినీ కూడా రక్షించమని, నీ సన్మార్గంలోనికి నడిపించమని, నీ సత్య మార్గంలోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏలియా గారిని, కుమారి రమణ, రవికుమార్, విజయ్ కుమార్, కిరణ్ జ్యోతి, శంకర్ వాసన్ శెట్టి, ప్రసాద్ కింతాడ, కిరణ్ బౌరా, కృష్ణ కుంపట్ల, రాజేశ్వరి చిట్టిమాని, సత్యవతి, సత్యకళ, వీరందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి వారి రక్షణలో ఇంకనూ ముందుకు సాగేటట్లుగా, ఇంకనూ ఆత్మీయతలో ఎదిగేటట్లుగా దేవుడు వారి కుటుంబాలను, వారిని దేవుడు దీవించునుగాక.